वीर गणपति बजो बजो गांबरधर गणपति मंत्रं नित्यं नित्यं सुंदरी कवितले हरि नारायण नारायण आदि नारायण आदि नारायण सत्यनारायण नारायण सत्यनारायण श्रीमन्नारायण Adana Hare Vitala Vitala Hare Vitala Vitala Hare Vitala మీరందరూ నిలబడితే ఆయన ఫోటో తీసి సెండ్ వచ్చింది అవుడే వస్తుంది ఏం సార్ ఇట్లా దీనికి కోపం చేసుకుంటారు సార్
దీంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము చౌడేశ్వరి అమ్మవారి యొక్క జన్మదినం మరి రంగరంగ వైభవంగా ఉదయం అంతా కూడా భక్తుల కోలాహలంతో మరి అనేకమైనటువంటి అభిషేకాలు, అనేకమైనటువంటి పూజల ద్వారా మరి స్వామిని హోమం చేయడం ద్వారా అమ్మవారిని సంతృప్తిపరచడం అనేటువంటి జరిగింది. చౌడేశ్వరి మాత కేవలం దేవతా స్వరూపమే కాదు, ధర్మాన్ని కాపాడేటువంటి శక్తి, దుష్టత్వాన్ని తొలగించేటువంటి శక్తి, భక్తులను రక్షించేటువంటి శక్తి. అమ్మవారు అంత కరుణామూర్తి అన్నమాట. అమ్మవారి చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తాయి. అవి ఇతరులను జయించడానికి, మనలో ఉండేటువంటి కోపాన్ని, అహంకారాన్ని, అసూయను, ద్వేషాన్ని, చెడు ఆలోచనలు కూడా జయించడానికి ఉపయోగపడతాయి. అమ్మవారి తత్వం చెప్పాలంటే ఆమె చెప్పేది ఒకటే: ధర్మాన్ని ఆశ్రయించు, సత్యాన్ని పలుకు, మంచిని ఆదరించు, భయపడవద్దు, దైవతాశక్తి నీకు అండగా ఉంటుంది అని చెప్తుంది. దైవతాశక్తి నీకెప్పుడు కూడా అండగా ఉంటుంది అంటే ఇవన్నీ చేయడం వల్ల నీకు అండగా ఉంటుంది. పైనవన్నీ చేస్తే నీకు అండగా ఉంటుంది అని చెప్తుంది. తల్లి తన బిడ్డలను ఎలా ప్రేమించి కాపాడుతుందో, భక్తితో అమ్మవారిని స్మరించేటువంటి వారికి ధైర్యాన్ని, శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అమ్మవారు. అమ్మవారి తత్వం కేవలం ఒక దేవతా రూపాన్ని పూజించడమే కాదు, సృష్టికి మూలమైనటువంటి శక్తిని, ప్రేమను, కరుణను, ధైర్యాన్ని, జ్ఞానాన్ని మన జీవితంలో గుర్తించే విధంగా చేస్తున్నాము. శివుడి శక్తి లేకుండా శవం ఏ విధంగా ఉంటుందో ఆ భావనలోనే అమ్మవారి తత్వం ఉంటుంది. అమ్మవారి తత్వంతోనే త్రిమూర్తులకు శక్తి అనేటువంటిది లభించింది. అదేవిధంగా శక్తి లేకుండా సృష్టి లేదు, చైతన్యం లేకుండా జీవం లేదు. అందువల్ల అమ్మ అంటే ప్రేమ, కరుణ, దయ, రక్షణ, జ్ఞానము, ధైర్యము. అమ్మ అంటే మనలోని దైవశక్తి కూడా. దుర్గాదేవి రూపంలో అమ్మవారు మనకు భయాన్ని తొలగిస్తుంది. దుర్గాదేవిని మనం ఆశ్రయిస్తే భయాన్ని తొలగిస్తుంది. లక్ష్మీదేవిని ఆశ్రయించినామనుకోండి, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. సరస్వతిని ఆరాధిస్తే జ్ఞానాన్ని ఇస్తుంది. అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే మనకు ఆహారం కొరత లేకుండా చేస్తుంది. కాబట్టి కాళీ రూపంలో మనం ఆరాధిస్తే ధర్మాన్ని సంస్థాపన చేస్తుంది. అట్లా అనేక రూపాలు, అనేకమైనటువంటి వాటిని సాధించడానికి ఇక్కడ ఉన్నాయి. అమ్మను ప్రార్థించేటువంటి వారు నాకు ఇది కావాలి, అది కావాలి అనకుండా మనం ఏమనాలంటే, నాకు మంచి బుద్ధినివ్వు, మంచి మాటనివ్వు, ఇతరులకు సహాయం చేసేటువంటి శక్తినివ్వు, ధర్మ మార్గంలో నడిచేటువంటి ధైర్యాన్ని ఇవ్వు, కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తినివ్వు. అమ్మవారికి నిజమైనటువంటి పూజ ఏమిటంటే, ఇంట్లో దీపాన్ని వెలిగించడంతో పాటు మన హృదయంలో అజ్ఞానాన్ని కూడా మనం రూపుమాపుకోవాలి. దేవాలయంలో పుష్పాలు సమర్పించడం కాదు,
మన జీవితంలో మంచి గుణాలను వికసింపజేసుకోవాలి. అదేవిధంగా బయట వెతకొద్దు, నన్ను నీ హృదయంలోనే ప్రేమగా చూడు, నేను లభిస్తాను అని చెప్తుంది. నన్ను సేవ చేసి చూడు, నేను నీకు దొరుకుతాను అని చెప్తుంది. ఎందుకంటే లలితా సహస్రనామంలో చెప్తారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అని చెప్తుంది. అంటే అంతరంగంలోకి ప్రయాణం చేసినప్పుడే అమ్మవారు మనకు లభిస్తుంది. బహిర్ముఖ దుర్లభ, బహిర్ముఖంగా దుర్లభం, చాలా దుర్లభము అమ్మవారి కటాక్షం పొందాలంటే. అంతరంగంలోకి వెళ్ళినప్పుడు అమ్మవారు మనకు ఆ దర్శనం అనేటువంటిది ఇస్తుంది. అట్లా రామకృష్ణ పరమహంసను తరింపజేసిందాన్ని. అదేవిధంగా అమ్మను పూజించే చేతుల కంటే అమ్మ చూపినటువంటి మార్గంలో నడవాలి. అమ్మకు సమర్పించే పుష్పాల కంటే మనలో వికసించే సద్గుణాలు గొప్ప ధైర్యం కావాలి. మనలో సద్గుణాలు వికసించాలి. పువ్వులు ఏ విధంగా వికసిస్తాయో మనలో సద్గుణాలు కూడా ఆ విధంగా వికసించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్తారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్మై 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 నమో నమః. అంటే సమస్త జీవుల్లో కూడా శక్తి రూపంలో ఉండేటువంటి అమ్మవారికి మనం పదే పదే నమస్కరించాలి. అహంకారం తొలగితే అమ్మ కనిపిస్తుంది. మనసు పవిత్రమైతే అమ్మ అనుభవం అవుతుంది. జ్ఞానం కలిగితే అమ్మ ఐక్యం చేసుకుంటుంది. అహంకారం తొలగిందనుకోండి, మీకు అమ్మ కనిపిస్తుంది. మనసు పవిత్రమైందనుకోండి, అమ్మ అనుభవంలోకి వస్తుంది. జ్ఞానం వచ్చిందనుకోండి, అమ్మతో పాటు ఐక్యమైపోతాం. అది అమ్మవారి యొక్క తత్వం. అమ్మవారిలో 5 తత్వాలు ఉంటాయి. కరుణాతత్వం మనకు లేనిదే అది. ఎవరు చూసినా కరుణ కలగదు. ఎవరు చూసినా ఈశ్వరించుకుంటా ఉంటాం. ఎదురొచ్చు కదా పోవాడా అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కరుణ అనేటువంటిది ఆమె ఇస్తుంది మనకి. ఆమెను మనం పూజిస్తే కరుణ కలుగుతుందన్నమాట. నెక్స్ట్ 2 శక్తి రూపం మన యొక్క శక్తిని గుర్తింపజేస్తుంది. మన యొక్క ఆత్మశక్తిని గుర్తింపజేస్తుంది. ఎందుకంటే మనలో ఉండేటువంటి తురియ స్థితిని మేల్కొల్పుతుందాము. తురియ స్థితి అంటారు. జాగృతావస్థ, స్వప్నావస్థ, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకు. అవన్నింటినీ కాకుండా తురియ స్థితి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ తురియ స్థితిలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. 3వది జ్ఞానతత్వం, జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మవారు. 4వ తత్వం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎట్లిచ్చింది? శంకరాచార్యుల వారు భవతి భిక్షాందేహి అని అంటే, ఒక పేదరాలి వద్ద వెళ్తే ఒక చిన్న ఉసిరికాయ ఇచ్చినందుకు ఆమె ఏమిచ్చిందంటే బంగారు వర్షాన్ని కురిపించింది. చిన్న ఉసిరికాయ. ఆమె చాలా పేదరాలు అయినప్పటికీ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి సంకల్పం ఆమెలో ఉంది. కాబట్టే బంగారు వర్షాన్ని కురిపించింది ఒక చిన్న ఉసిరికాయ. అంటే అది గొప్పగా సమర్పించింది ఆమె. ఇలాంటి ఒక శంకరాచార్యులు వారు బయట ఉన్నారు అంటే, బడ బ్రాహ్మణుడు బయట ఉన్నాడు, ఆయనకి ఏదో ఒకటి నేను ఇవ్వాలా అని చెప్పేసి ఒక సంకల్పం చేసింది మనసులో. ఆ సంకల్పం అనేటువంటిది ఫలించింది. ఆ విధంగా ఆ శంకరాచార్య చేసినటువంటి స్తోత్రానికి, కనకధర స్తోత్రానికి బంగారు వర్షాన్నే కురిపించేసింది. 5వది ప్రకృతి తత్వం. ప్రకృతి తత్వం అంటే ప్రకృతిలో మనకు విసురుతుంది. ప్రకృతి ఏం విసురుతుంది? మనకు సత్వ రజో తమో గుణాలు విసురుతుంది. ఈ సత్వ రజో తమో గుణాల నుంచి బయటపడడానికి అమ్మవారు సహకరిస్తుంది. ఆమె ప్రకృతి మాత. ఆ ప్రకృతిని జయించే విధంగా చేస్తుంది. ఆ మాయలో పడకుండా చేస్తుంది మనల్ని అమ్మవారు. కాబట్టి మనం సరస్వతిలా చదవాలి, లక్ష్మిలా సంపాదించాలి, దుర్గాలా మనం పోరాడాలి. మన కోసం మనము పోరాడాలి. అమ్మవారి తత్వం అంటే ప్రేమ, శక్తి, జ్ఞానం. ఇవన్నీ కూడా ఇవ్వడము, ఓర్పు. ఇవే అమ్మవారి యొక్క తత్వం. ఈ అమ్మవారి యొక్క తత్వాన్ని మనము వంట పట్టించుకుంటే మనకు 5 శక్తులు వస్తాయి. కరుణాతత్వము,
తర్వాత శక్తితత్వము, జ్ఞానతత్వము, ఐశ్వర్యతత్వము, ప్రకృతి తత్వము, వీటన్నిటిని జయించేటువంటి అవకాశము అమ్మవారి నుంచి మనకు కలుగుతుంది అని చెప్పేసి మనకు తెలిసినటువంటి 2 మాటల్ని అమ్మవారికి ఈరోజు మనం సమర్పించుకుంటూ, మరి మహాభారతంలో మనము ఎన్నో ఘట్టాలను ఇష్టపూర్వకంగా జరుపుకున్నాం, ఇష్టపూర్వకంగా చదువుతున్నాం. వాటిలో ఉండేటువంటి అంతరార్థాన్ని, పరమార్థాన్ని అనేక మంది మనకు వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అలాంటి అవకాశం ఈరోజు మనకు అవకాశం ఇచ్చినటువంటి, ఈరోజు నాకు చదివేటువంటి అవకాశం కూడా ఇచ్చింది అమ్మవారు. ఆ విధంగా ఇక్కడ దరిద్రులు ఆ యజ్ఞాలను చేయలేరు, చాలా సంబరాలు సాధనాలు అవసరం కనుక 35వ శ్లోకం 35 ఇక్కడ ఉంది 35 ఓకే. పుష్కర తీర్థంలో 12 ఏళ్లు గడిపిన మానవుడు అన్ని యాగాలు చేసిన ఫలితాన్ని పొంది చివరకు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. పూర్తిగా 100 ఏండ్లు అగ్నిహోత్రం చేసిన వాడు కార్తీక పూర్ణమి నాడు పుష్కర తీర్థంలో నివసించిన వాడితో సమానము. చూడండి, అగ్నిహోత్రం పూర్తిగా 100 ఏళ్ళు అగ్నిహోత్రం చేసినటువంటి వాడు కార్తీక పూర్ణిమ రోజు పుష్కర తీర్థంలో నివసించిన వాడితో సమానము. అంటే మనము ఇవన్నీ చేయడం వలన అగ్నిహోత్రాలు, పుష్కర తీర్థంలో గడిపినటువంటి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప తటాకాలు, గొప్ప గొప్ప పద్ధతులు. ఆ పద్ధతులు చేయడం వల్ల మనలో ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి పుణ్యాలు మనకు లభిస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. 3 పర్వత శిఖరాలు, 3 నదులు, 3 తీర్థాలు ఇవన్నీ లోకంలో సిద్ధాలై ఉన్నాయి. వీటికి ఎందుకు తీర్థాలుగా ఉంటున్నాయో తెలియడం లేదు. పుష్కర తీర్థానికి వెళ్ళడం, తపస్సు ఆచరించడం, దానము చేయడం, నివసించడం కష్టసాధ్యాలు. ఇవన్నీ కష్టసాధ్యాలే. పుష్కర తీర్థానికి వెళ్ళడం, తర్వాత తపస్సును ఆచరించడం. తపస్సును ఆచరించడం అంటే తపించాలి, భగవంతుని కోసము మనము తపించాల్సిందే. ఆ తపస్సును ఆశ్రయించడం, తర్వాత దానము చేయడం కూడా కష్టమే. అదేవిధంగా దానము చేయడం, ఇవన్నీ కూడా కష్టసాధ్యాలు. ఇంద్రియ సమయంతో మితాహారముతో 12 రాత్రులు అక్కడ గడిపి ప్రదక్షిణ చేసి జంబూ మార్గానికి వెళ్ళాలి. ఇంద్రియ నిగ్రహంతో మితాహారముతో 12 రాత్రులు గడపాలంట. మితాహారంతో గడిపి ప్రదక్షిణ చేసి జంబూ మార్గానికి వెళ్ళాలి. రాజస్థాన్లో ఉన్నటువంటి జంబూ మార్గం, రాజస్థాన్లో. ఆ తర్వాత జంబూ మార్గంలో దేవపితృ ఋషులచే సేవించబడే తీర్థము. అక్కడ పోయి మనోరథాలన్నింటినీ పొంది అశ్వమేధం ఫలం పొందుతాడు. అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలాన్ని వాళ్ళు పొందుతారంట. ఆ విధంగా మితాహారంతో 12 రాత్రులు ఉండి మనం అక్కడ చేస్తే మనం అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలితాన్ని పొందుతామంట. అక్కడ 5 రాత్రులు నివసించినటువంటి నరుడు పవిత్రమైనటువంటి మనసును పొందుతాడు. అంటే అట్లాంటి పుష్కర తీర్థాల్లో నివసించినటువంటి నరుడు పవిత్రమైనటువంటి మనసును పొందుతాడు. చూడండి, ఎందుకు మనకు తీర్థయాత్రలు ఎందుకు చేస్తామంటే అక్కడ చూసినాము ఇక్కడ చూసినామని కాదు, ఎంత మనసును మనం నిగ్రహించుకున్నాము అనేది ఇంపార్టెంట్. ఎంత మనసును మనం నిగ్రహించుకున్నాము అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోతుంటాం. కానీ తీర్థయాత్ర చేసినటువంటి ప్రతిసారి కూడా మనసును నిగ్రహించుకోవాలి. ఎందుకంటే మనసే నీకు అటు బంధాన్ని కానీ అటు మోక్షాన్ని కానీ అందిస్తుంది. ఇప్పుడు బీచో ఉంది, ఇట్లు తిప్పితే తీయచ్చు, ఇట్లు తిప్పితే వేయచ్చు. ఇట్లు తిప్పుతావా నీ ఇష్టం. కాబట్టి బిగిచో ఉన్నట్లే మనసు. ఇట్లు తిప్పినామనుకో బయటకు వస్తుంది, ఇట్లు తిప్పినామనుకో లాక్ అవుతుంది. కాబట్టి మనం కూడా మనసుని ఏ విధమైనటువంటి తిప్పాలి అంటే ఇట్లాంటి పుష్కర తీర్థాలు, ఇట్లాంటి తీర్థయాత్రల్లో ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది ఋషులు అక్కడ తపస్సు చేసి ఉంటారు. సో వారి యొక్క ఇది మనకు తగులుతుంది. ఇప్పుడు తిరుపతి పోతాం అనుకోండి, ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మార్నింగ్ అట్లా చూసినామంటే
ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అక్కడ. కొన్ని ప్రాంతాల్లో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు మనసు అనేక రకాలుగా మనకు కొద్దిగా స్థిరమైపోతుంది, నియంత్రణలోకి వస్తుంది. ఆ నియంత్రణ కలిగినటువంటి మనసు భగవంతుని పట్టుకుంటుంది. మనసును నియంత్రించే వరకు అది ఏదో రకంగా నియంత్రించాల. అది తీర్థయాత్రల ద్వారా కావచ్చు, ధ్యానం ద్వారా కావచ్చు, మహర్షుల యొక్క గొప్పదైనటువంటి సత్యాలను తెలుసుకోవడం ద్వారా కావచ్చు, లేదా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా కావచ్చు, ఏదో రకంగా మనసును నిగ్రహించాల్సిందే. అర్జునుడు అంటాడు, గాలిని కూడా బంధించలేము కదా, అసలుకి మనసుని ఎట్లా బంధించేది అంటే వైరాగ్యము ద్వారా సాధన ద్వారా మనం బంధించవచ్చు మనసును. ఎవరైతే వైరాగ్యంగా ఉంటారో, ఎవరైతే సాధన చేయగలుగుతారో వాళ్ళు మనసును బంధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనసును బంధించాలంటే సాధన చేయాలి. సాధన చేస్తే మనలో ఉండేటువంటివి కల్ముషాలన్నీ కూడా వెళ్తాయి. మనసు నియంత్రణలోకి వస్తుంది. మనసు ఆత్మ వైపు తిరుగుతుంది, బుద్ధి వైపు తిరుగుతుంది. ఈరోజు మనకు బుద్ధి చెప్పిన మాటే మనం వినడం లేదు, మనసు చెప్పిన మాట వింటా ఉన్నాం. బుద్ధి లోపల చెప్తానే ఉంటుంది, అంతరాత్మ అంటారు దాన్ని. చేయొద్దురా, మంచిది కాదు ఇది అంటే, దండిగా చేసినారు పో, మేమెందుకు చేయకూడదు, అందరూ అధర్మంగా సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఏమీ కాలేదు కదా, నాకేమవుతుంది అంటారు. ఇట్లా కూడా ఉన్నారు. ఇట్లా అందరూ అధర్మంగా సంపాదిస్తున్నారు కదా, వాళ్ళకేం కాలేదు కదా, నాకేమవుతుంది. అట్లా ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నారు. ధర్మం యొక్క విలువ, సత్యం యొక్క విలువ వాళ్ళకి తెలియడం లేదు. అదేవిధంగా ఈ యుగంలోనే తెలుసుకోవాలి, అది ఈ మానవ జన్మలోనే తెలుసుకోవాలి. అది నువ్వు వేరే జన్మ అంటూ నీకు లేదు. నీకు నెక్స్ట్ జన్మ ఏమనేది నీకు తెలియదు. ఇంతకు ముందుది కూడా నీకు తెలియదు. ఇంతకు ముందుది నీకు తెలియదు, ఫర్దర్ వచ్చేది కూడా తెలియదు. ఈ జన్మలోనే పట్టుకోవాలి. నువ్వు ఏదైనా పట్టుకుంటే ఆ సత్యము ధర్మము దీన్ని పట్టుకోవాలి నువ్వు. భగవద్గీతలో భగవానుడు చెప్తాడు, స్వల్పం అల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాడు ఆయన. అంటే కొద్దిగా ధర్మాన్ని ఆచరిస్తే నువ్వు కొన్ని వేల కర్మల నుంచి విడిపడతావు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల్లో చేసినటువంటి కర్మలు విడిపోతాయి అని చెప్పినాడు, కొద్దిగా నువ్వు ఆచరించినా కూడా. కాబట్టి అది అంత పవిత్రమైనది, భగవంతుడి నోటి నుంచి వచ్చినటువంటిది, ముఖార విందం నుంచి వచ్చినటువంటిది. స్వల్పం అల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అందుకే అంటాడు, తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. జ్ఞానాన్ని ఆశ్రయించు, మనసును నియంత్రించుకో, సత్యాలను తెలుసుకో. అనేక గ్రంథాల్లో ఉండేటువంటి సత్యాలను తెలుసుకో. మరి అనేక మంది రాజులు తమ రాజ్యాలను వదిలి వెళ్ళిపోయినారు సత్యం కోసం. అనేక మంది రాజులు వాళ్ళ రాజ్యాలని, కుటుంబాలని వదిలి జ్ఞానం కోసం వెళ్ళినారు. మరి ఎందుకు వెళ్ళినారు? నెక్స్ట్ జన్మ కావాలా, మాకు మంచి జన్మ, మహోన్నతమైనటువంటి జన్మ కావాలా అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళినారు. కానీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము హాయిగా ఆనందంగా ఈ దీంట్లో ఉండే సత్యాలను పాటిస్తే చాలు. అది ఆయుగం. ఆయుగంలో ఆ విధంగా ఉండేది. ఈ యుగంలో ఇదేం లేదు. ఇప్పుడు కొన్ని యుగాల్లో ఇప్పుడు దానం చేయనప్పుడు సత్యయుగంలో ఇంటికి పోయి ఇవ్వాలంట, ఇంటికి పోయి ఇవ్వాలంట. మరి త్రేతాయుగంలో వాడే ఇంటికి వచ్చి అడుగుతాడంట, అప్పుడు ఇవ్వాలంట. ద్వాపర యుగంలో అవసరాన్ని తెలుసుకొని మనమే ఇవ్వాలంట. కలియుగంలో దానం చేయకూడదంట. ఏమని తెలుసా? అంత పని చేయించుకొని ఇవ్వాలంట. ఏమన్నా పని చేయించుకొని ఇవ్వాలంట. ఊరుకు వేయకూడదంట దానాలు. కలియుగంలో సత్యం. బాగా ఏజ్ ఉంటుంది వాడికి, వాడు దానం మనకి మనం దానం ఇచ్చేస్తాం. వాడు ఒక పని చేయగలడు. అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు అంటుంది. అట్లాంటి సోమరిపోతులను ప్రోత్సహించకూడదు అని చెప్తున్నారు. అట్లా కాబట్టి అనేక ధర్మాలు కలియుగంలో వేరుగా ఉన్నాయి. సత్యయుగంలో ఊరికే మనము మనసులో అనుకుంటే పాపం అన్నమాట. కానీ కలియుగంలో మనసులో అనుకున్న పాపం లేదు. ఇప్పుడు మీరు నన్ను చంపేయాలనుకున్నారు అనుకో, పాపం ఏం లేదు, అట్లేం లేదు. కానీ మళ్ళీ అట్లా అనుకోతే
ఏదో కాబట్టి మళ్ళీ మీరు ఆ విధంగా చేసినారనుకోండి, అది పాపం అనమాట. కలియుగంలో అది పాపం. మనసులో ఏమనుకున్నా పాపం లేదు, కానీ సత్యయుగంలో ఏమన్నా అనుకుంటే పాపమే, ఖచ్చితంగా పాపం అవుతుంది అనమాట. మనసులో దుర్బుద్ధి వచ్చిందనుకో ఖచ్చితంగా పాపంగా ఉంటుంది. సో అట్లాంటి మార్గంలో మళ్ళీ ఇక్కడ 5 రాత్రులు నివసించి మనసును పొందుతాడు, పవిత్రమైనటువంటి మనసును పొందుతాడు, దుర్గతిని పొందక ఉత్తమ స్థితిని గ్రహిస్తాడు. జంబూ మార్గం నుంచి మరలి దుర్గతికి వీడి చివరకు బ్రహ్మలోకాన్ని చేరుతాడు. అంటే బ్రహ్మలోకం చేరాలంటే చూడండి ఎన్ని అడ్డంకులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ద్వాపర యుగంలో ఇలాంటి ధర్మాలు ఉండేటువంటివి. ఇలాంటివన్నీ కూడా అగస్త్య సరోవరంలో 3 రాత్రులు ఉపవాసం చేసి పితృదేవతలకు అర్పించి అగ్ని సోమయాగాన్ని ఆచరించిన ఫలితం పొందుతాడు. శాఖాలతో ఫలాలతో అక్కడ గడిపి కౌమార లోకాన్ని అందుకుంటాడు. అక్కడ లక్ష్మీతే సేవించబడి కణువుని ఆశ్రమంలో ప్రవేశించాలి. భరతవర్ష ఆ ప్రదేశాన్ని ధర్మారణ్యం అంటారు. అది పవిత్రము అయినటువంటి తీర్థము. దాన్ని ప్రవేశించిన వెంటనే మనుషునికి పాపాలు పోతాయి. పాపాలు పోయేకి ఎంత కష్టమో. ఇన్ని నదుల్లో తీర్థయాత్రలు చేస్తే తప్ప పాపాలు మనం చేసిన పోవంట. కాబట్టి పాపం అనేది ఎట్లా వస్తుంది? అజ్ఞానం వల్లే వచ్చేది, జ్ఞానం వల్ల రాదు పాపం. జ్ఞాని ఎవడు కూడా పాపం చేయడు. అజ్ఞాని ఎప్పుడు కూడా ఎప్పుడైతే అజ్ఞానిగా ఉంటాడో వాడు పాపం చేస్తాడు. కాబట్టి అజ్ఞానిగా ఉండకూడదు, జ్ఞానిగా ఉండాలా అని చెప్తుంది శాస్త్రం. నువ్వు అజ్ఞానిగా ఉన్నంత వరకు పాపం జరుగుతూనే ఉంటుంది. జ్ఞానిగా ఉన్నామనుకోండి అప్పుడు పాపం జరగదు. క్షేత్రజ్ఞ విభాగ యుగంలో చెప్తాడు భగవంతుడు, ఎప్పుడైతే మనకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనకు పాపం చేయము. అజ్ఞానం ఉన్నంత వరకు పాపం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. తెలిసి తెలియక చేస్తాము, తెలిసి చేస్తాము, తెలియక కూడా చేస్తాము. కాబట్టి ఆ విధంగా ఇక్కడ అగస్త్య సరోవరం కర్ణాటక బాగల్కోట బాదామి దగ్గర ఉన్నది. బాదామి హైవోడా ఇవన్నీ ఉన్నాయి. బాదామి గుహాలయాల దిగువన కొండల మధ్య కొలువై ఉంది. ఓకే, అక్కడ పోతే ఇది సరోవరం. నియమాలతో నియమహారంతో దేవతలను పితరులను అర్పించి అన్ని కోరికలు తీర్చగల యజ్ఞ ఫలాన్ని వశం చేసుకుంటారు. ఈ తీర్థాన ప్రదర్శనం చేసి యయాతి పతనం అనేటువంటి పేరు గల తీర్థాన్ని చేరుతాడు. అక్కడ చేరిన పిదప అశ్వమేధ యాగాన్ని పొందుతాడు. తీర్థాలన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటివి. మేము దీంట్లోకి పోయినప్పుడు దధీచీకుండని చూసినాం. అంటే మన చార్ధాంలో దధీచీకుండ, అది కూడా గొప్పది. వజ్రాయుధాన్ని తయారు చేసినాడండి ఆయన. ఎముకల్ని వజ్రాయుధానికి ఇచ్చినాడు ఆయన. ఎంత పెద్ద సరోవరం అది. అసలు దాంట్లో స్నానం చేస్తే పవిత్రమైనటువంటి మన అపవిత్రమైనటువంటి పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి మనకు బద్రీలో చెప్తారు. బద్రీలో చూసినాము, మీరు చూసింటారు మోస్ట్లీ. దధీచీకుండ్ ఎంత పెద్దది సరోవరం. ఇక్కడ నుంచి నాకు తెలిసి రహమత్పూర్ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకుంటే రహమత్పూర్ వరకు ఉంటుంది. యాక్చువల్గా అంత పెద్దది దధీచీకుండ్. ఎంతమంది అప్పుడు చాలామంది వచ్చి అక్కడ స్నానాలు చేశారు. అతని యొక్క ఎముకల గూడుని ఇంద్రుడికి ఇచ్చినారంట. వజ్రాయుధం తయారు చేశారు. ఉత్తాసుని చంపడానికి ఆ ఎముకల గూడితో వజ్రాయుధాన్ని తయారు చేసినారు. ఎంత బాగుందో, బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. ఆ బద్రీలో ఇంకోటి వచ్చేసి అక్కడ మనము మామూలుగా ఏదైనా అరటిపండు వేస్తే తేలుతుంది. అక్కడ మనకి ఎదురుగా కనపడుతుంది బాగా. దాంట్లో అరటిపండు వేసామనుకో తేలుతుంది అది పైకి. అక్కడ ఇంకొక కుండని ఉంది. దాంట్లో బాగా చూపిస్తారు నీట్గా. అంత పవిత్రమైన, అంత బరువైంది వేసినా కూడా పైకి తేలుతుంది. చూడండి, అంత పవిత్రమైనటువంటి స్థలాలు మనము చూడగలగడం అనేటువంటిది ఒక అదృష్టమే అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న వయసులోనే చూడాలి, మళ్ళీ పోయే కాయలేదు. చిన్న వయసులోనే ఏమైనా చూడాల్సింది. 40-45 ఏళ్ళలోనే తీర్థయాత్రలు ముగించాలి. 50 తర్వాత పోయే కాయలేదు. ఎందుకంటే అసిస్టెంట్ ఉండే ఉండాలి, పెట్టి అసిస్టెంట్ ఉండాలి ఇంకా. కాబట్టి భరతవర్ష ఇక్కడ ఈ తీర్థాన అక్కడ నుంచి మహాకాల తీర్థం పోయి నియమిత ఆహారంతో జితేంద్రుడై ఉండాలి. కోటి తీర్థముతో మునిగి అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. ధర్మజ్ఞుడైన నరుడు ముల్లోకాల్లో భద్రపటం అనేటువంటి పేరు
పొందినటువంటి ఉమా వల్లభుని శివతీర్థాన్ని అక్కడి నుంచి చేరాలి. అంటే ఇక్కడ మార్గం ఎక్కడి నుంచి ఎక్కడ చేరాలి అని చెప్పేసి ఒక మార్గాన్ని ఇస్తున్నారు, ఎక్కడెక్కడ తీర్థాలు ఉన్నాయని చెప్పేసి. శివుని దగ్గర చూసి నరోత్తముడు మహాదేవుని అనుగ్రహంతో 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని గణాధిపత్యాన్ని కూడా పొందుతాడు. అది లక్ష్మీ సమృద్ధి కలిగినటువంటిది, శత్రురహితమైనటువంటిది. భద్రపట అనేటువంటి ఉమావల్లభుని శివతీర్థం అంట. భద్రపట ఉమావల్లభుని శివతీర్థం. అక్కడ చూడండి, అక్కడ వెళ్తే మీరు 1000 గోవులు దానం చేసిన ఫలితం అంట. గణాధిపత్యం వస్తుందంట. గణాధిపత్యం లక్ష్మీ సమృద్ధి గలది, శత్రురహితమైనటువంటి ఒక గొప్ప తీర్థం అది. అక్కడ ముల్లోకాల్లో ప్రసిద్ధి పొందిన నర్మదా తీరంలో దేవతలకు పితరులకు అర్చన చేసి అగ్నిష్ట యాగ ఫలితాన్ని అందుకుంటారు. బ్రహ్మచర్యము, జితేంద్రియ తత్వము, దక్షిణ సముద్ర యాత్ర చేసిన మనుజుడు అష్ట ఫలాన్ని పొంది విమానాన్ని అధిరోహిస్తాడు. విమానం కూడా అధిరోహిస్తాడంట. చూడండి, ఇంద్రియ సమయంతో మితాహారంతో శౌచాదులను పాటించి చర్మణ నదీ తీరంలో స్నానమాచరించిన రంతి దేవునిచే అనుగ్రహించబడిన అగ్నిష్టమ యాగ ఫలితాన్ని సాధిస్తాడు. అంటే ఒక తీర్థాల్లో మనము గొప్పవాళ్ళు వాళ్ళు అప్పటి కాలంలో ఎంతో ప్రయాణం చేసి ఎన్నో తీర్థాలను, అంటే మహర్షులు వీళ్ళందరూ కూడా జపతపాలతో నియమాలతో అనుష్ఠానాలతో తపస్సులతో వాళ్ళు అక్కడ తపాన్ని ఆచరించి అర్ఘ్యాన్ని వదిలి ఆ తీర్థాలన్నింటినీ కూడా పవిత్రం చేశారు. ఆ పవిత్రమైనటువంటి తీర్థాలలో వాళ్ళ యొక్క సంకల్పమే మనకు లభిస్తుంది. వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారు, శౌచాన్ని కలిగి ఉంటారు, సత్యాన్ని పాటిస్తారు. ఇవన్నీ కూడా పాటించి వాళ్ళు అక్కడ సంధ్యావందనం చేసిండొచ్చు, అర్ఘ్యం ఇచ్చిండొచ్చు. ఆ విధంగా అందువల్లే వాటికి అంత ఫలితం అనేటువంటిది వస్తుంది. అట్లాంటి తీర్థాల్లో అంత ఫలితం అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి మనము ఇక్కడ ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ముల్లోకాల్లో పొందిన ఆ బ్రహ్మచర్యము, జితేంద్రియ తత్వము, దక్షిణ సముద్ర యాత్ర చేసిన మనుడు అష్టమ అగ్నిష్ట ఫలితాన్ని పొంది విమానాన్ని అధిరోహిస్తాడు. ధర్మజ అక్కడి నుంచి హిమాలయ పుత్రుడైనటువంటి అర్బుదానికి యాత్ర సాగించాలి. పూర్వకాలంలో ఆ ప్రదేశంలో భూమికి రంధ్రం ఏర్పడి ఉంది. ఆ స్థలంలో వశిష్ఠుని ఆశ్రమం ఉందండి. వశిష్ఠుని ఆశ్రమం ఉందండి. అది ముల్లోకాల్లో ప్రసిద్ధమైనది. అక్కడ ఒక రాత్రి గడిపి సహస్ర దాన ఫలితాన్ని మానవుడు పొందుతాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం. నరోత్తమ పింగ తీర్థాన జితేంద్రుడై స్నానం ఆచరణ చేసిన మానవులు 100 కపిల గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. సార్ చూడండి, కథ చూడండి, మీరు చూస్తాను. సో కాబట్టి ఇక్కడ నరోత్తమ పింగళ తీర్థాన జితేంద్రుడై స్నానం ఆచరించి చేసినటువంటి మానవుడు 100 కపిల గోవుల దానం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఇట్లా అనేకమైనటువంటి తీర్థాల్లో పొందినటువంటి అనేకమైనటువంటి తీర్థాల ద్వారా మన పాపాలని పోగొట్టుకోవచ్చు. కానీ దగ్గర ఉన్నటువంటి కొన్ని తీర్థాల్లో మనం స్నానాదులు చేయడం వల్ల కూడా కొన్ని పాపాలు పోవడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు చౌడమ్మ యొక్క కథని మన శివ వినిపిస్తాం. శ్రీ చౌడేశ్వరం వారి పాదాలు గోవింద. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకు అమ్మవార్ల గురించి తెలుసుకున్నప్పుడు లేదు పరాశక్తి పరమాత్మ యొక్క వివిధ రూపాలను మనము చూస్తూ ఉంటాం. అందులో కొంతమంది అడిగేటువంటి ప్రశ్నలు కూడా విచిత్రంగా ఉంటాయి. మనకు పుల్లేకమ్మ, మారమ్మ ఇటువంటి గ్రామ దేవతలు చాలామంది ఉంటారు. అలాగే మైసూరు వెళ్ళామంటే అక్కడ చాముండేశ్వరి దేవి, ఆ తర్వాత అలాంటి పేరే ఉన్నటువంటిది చౌడేశ్వరి దేవి, నిమిషాంబ వీళ్ళు కూడా వస్తారు. కానీ వాళ్ళు వేరే కోవకు చెందినటువంటి అంటారు. నిజానికి చాలా మనకు తెలియనటువంటిది విషయం ఏంటి అంటే మైసూరుకు అసలైన పేరు మహిషపురం. అక్కడే మహిషాసురుడు ఉండేటువంటి వాడు అనేటువంటిది మనకు పురాణాల్లో తెలుస్తుందన్నమాట. ఆ మహిషపురమే రాను రాను మైసూరు అయింది. ఆ మహిషాసురుడికి ఉన్నటువంటి 2
సైన్యాధ్యక్షులను సంహరించడానికి అమ్మవారు తీసుకున్నటువంటి చండా ముండా అనేటువంటి ఇద్దరు సైన్యాధ్యక్షులని సంహరించడానికి అమ్మవారు తీసుకున్నటువంటి అవతారము చాముండేశ్వరి. మరి ఇప్పుడు చౌడేశ్వరి అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని నిన్న మనం రామాజీ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు, వీలైతే కొద్దిగా ఎక్కడన్నా చూడండి అనేసి. అది చూసినప్పుడు మనకేం తెలుస్తుంది అంటే, మనకు దేవల అనేటువంటి ఒక ఋషి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటి అంటే, మనము చేసేటువంటి వృత్తులకు ఒక్కొక్క మునీశ్వరుడు అనేటువంటి వ్యక్తిని ఆపాదించడం జరిగింది. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు మొట్టమొదటి రైతు ఎవరు? భూమిని దున్ని పంట పండించినటువంటి రైతు ఎవరు అని మనం ఆలోచించాలి. మనకు పృథు అనేటువంటి ఒక మునీశ్వరుడు మొట్టమొదటి రైతు అన్నమాట అని మనకు తెలుస్తుంది పురాణాలలో. అదేవిధంగా దేవల అనేటువంటి ఒక ముని శివయ్య యొక్క కృప ద్వారా మనకు వస్త్రాలను అందించేటువంటి ఒక జ్ఞానాన్ని తీసుకుని ఆ వస్త్రాలను వల్లెవేయడం అనేటువంటి ఒక జ్ఞానంతో ఆయన జన్మించాడు అనేటువంటిది మనకు ఈ దేవంగా లేదా దేవల పురాణం అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. మన అదృష్టానికి అది రచించిందేది ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గొప్ప స్థానాలు ఉన్నాయి, అందులో చాలా చాలా ఉన్నాయన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే 10 దశావతారాల్లో 7 అవతారాలు ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంది. మనం కొలిచేటువంటి సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కదా, ఆయన కుమారస్వామి నుంచి సుబ్రహ్మణ్య స్వామికి అవతారం తీసుకున్నది మోపిదేవి, ఆంధ్రప్రదేశ్. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అలాంటిది ఆ దేవల పురాణం అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్లోనే రచించడం జరిగిందని చెప్పి, ఆ దేవల అనేటువంటి మునీశ్వరుడు ఒకరోజు విష్ణుమూర్తికి వస్త్రాలు అల్లడానికి అనేటువంటి ఒక ప్రక్రియతో తన వద్ద ఉన్నటువంటి ఊలును లేదు దారాలను తీసుకెళ్తున్నప్పుడు 5 మంది రాక్షసులు, అంటే మనం దోపిడీదారులు అనుకోవచ్చు, లేదు రాక్షసులు అనుకోవచ్చు, అటువంటి వాళ్ళు అతని పైన దాడి చేయడానికి వచ్చి ఆ వస్త్రాలను తస్కరించడానికి ప్రయత్నం చేశారు అనేటువంటిది మనకు ఆ దేవల పురాణం తెలుపుతుందన్నమాట. అలా వారిని 5 మంది వాళ్ళ పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయన్నమాట. ఒకడు వచ్చేసి వజ్రముష్టి, ఇంకొకడు వచ్చేసి ధూమ్ర వక్ర, ఆ పేరు మనకి వేరే దేవతామూర్తికి కూడా ఉంది. అదేవిధంగా పంచానన అనేటువంటి వాడు పంచానన. తర్వాత ఈ 5 మంది రావడము, అతనికి అడ్డు పడడము అనేటువంటిది జరుగుతుందన్నమాట. వాళ్ళు వజ్రముష్టి, ధూమ్రవక్ర, ధూమ్రాక్షస, చిత్రసేన, పంచసేన అనేటువంటి 5 రాక్షసులు రావడం, వారు ఈ దేవల లేదా దేవాంగ అనేటువంటి భూమిని అడ్డుపడడం అనేటువంటిది జరిగినప్పుడు ఆయన పార్వతీదేవిని, విపరీతమైన పార్వతీదేవి ఉపాసకుడు అయ్యింది. పార్వతీదేవిని ఆయన కొలవంగానే అక్కడ పార్వతీదేవి ఒక మెరుపు ఆకారంతో అక్కడ రావడం అనేటువంటిది జరిగిందని, ఆ మెరుపుని సంస్కృతంలో సౌధ అంటారనమాట. సౌధ అది రాను రాను ఆ సౌధ అనేటువంటి పదము చౌడ అనేటువంటి పదముగా మారి ఆ సౌడేశ్వరి అనేటువంటిది మనకు ఈ దేవల పురాణంలో తెలుస్తుంది. అది చౌడేశ్వరిగా రూపాంతరం కాలక్రమేణా జరిగింది అని. ఆ చౌడేశ్వరి అనేటువంటి పేరుకు అర్థము విపరీతమైనటువంటి కాంతి కలిగిన తేజస్సు, అమ్మవారి శక్తి. ఆ విధంగా రావడం, అలా రావడానికి కారణము అక్కడ ఉన్నటువంటి ఆ 5 రాక్షసులు ఒక్కొక్కరి రక్తం ఒక్కొక్క కలర్లో ఉంటుందంట, ఒక్కొక్క రంగులో. 5 ఆమె వారిని సంహరించిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో 5 రకాల రంగులతో రక్తం పడడం, తన వద్ద ఉన్న ఆ దారాలను కానీ ఆ ఊళ్ళను కానీ
ఆ 5 రకాల రక్తాలతో ఆయన ముంచి అమ్మవారికి ఒక వస్త్రంగా సమర్పించడం అనేటువంటిది జరిగింది. నిజానికి కొన్ని శాస్త్రాలు మనం సైన్స్ ప్రకారం చూసినట్లయితే ప్రపంచంలో మానవ జాతికి నాగరికత నేర్పినటువంటిది మన భారతదేశం. ఎందుకంటే ఇప్పుడు మనము ఫ్యాషన్ అనగానే వెస్ట్రన్ అంటే పాశ్చాత్య దేశస్తులు వేసుకున్నటువంటి వస్త్రధారణనే మనము చాలా మటుకు ఫ్యాషన్ అనేసి అంటుంటాం. కానీ మానవ జాతికి బట్ట కట్టడం నేర్పించింది భారతీయత. ఎందుకంటే సైన్స్ కూడా చాలామంది ఆర్కియాలజీ సర్వే చేసినటువంటి వాళ్ళు కూడా ఏమి నిర్ధారణ చేశారు అంటే పత్తి అనేటువంటి దానిని నూలుగా మార్చడం, ఊలుగా మార్చడం నేర్చుకున్నది భారతీయులే మొట్టమొదటి వారు అనేసి, అలాగే ఆ చక్రం ఉంటుంది కదా, గాంధీ తాను చెప్తుండేది, ఆ చక్రాన్ని మొట్టమొదటిసారి కనుక్కున్నది కూడా భారతీయులు అనేసి, అలాగే ఆ పత్తిని వస్త్రంగా మార్చినటువంటి ఆ యొక్క విజ్ఞానం కూడా భారతీయులే కనుక్కున్నారనేసి. అంతేకాకుండా మీరు ఒకసారి ప్రాచీన చైనా దేశస్తుల సినిమాలు మీరు ఎవరైనా చూసింటే వాళ్ళకి బటన్స్ ఉండవు, వాళ్ళు ఇలా చుట్టేసుకుంటుంటారు. ఇప్పుడు కరాటే మాస్టర్లు చూడండి, ఇలా చుట్టుకొని గంటేసుకుంటారు. ఆ బటన్స్ కనుక్కోండి కూడా భారతీయులే. ఒకప్పట్లో ఇప్పుడైతే మనం ప్లాస్టిక్ వేసుకుంటాం, ఒకప్పట్లో ఆ సముద్రంలో ఉన్నటువంటి రాళ్లతో బటన్లు చేసేవాళ్ళంట. అట్లా నాగరికత అంటే మానవ జాతికి వస్త్రము అనేటువంటి నాగరికతను అందించింది భారతీయ విజ్ఞానం. దానికి మూల కారణమైనటువంటి వాళ్ళు దేవల లేదా దేవాంగ ముని అనేటువంటి వారు. కాబట్టి ఆ విధంగా మనం శాస్త్రబద్ధంగా చూసినాను, సైన్స్ ప్రకారంగా చూసినాను, హిస్టరీ చూసినాను. ఈ పురాణం ఏదైతే చెప్పిందో దానికి దగ్గరగానే అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ చౌడేశ్వరి అమ్మవారు ఈ మనకు వస్త్రాలను అందించేటువంటి ఆ దేవాంగ మునిని రక్షించడానికి ఆయన కోరిక మేరకు 5 మంది రాక్షసులను సంహరించడానికి ఉద్భవించింది. ఆ చౌడేశ్వరి అంటే కాంతితో కూడినటువంటి తేజము అనేటువంటిది మనకు సంస్కృత పదానికి అర్థంగా మనకు ఈ యొక్క పురాణం తెలుపుతుంది అన్నమాట. కాబట్టి అందుకే రాను రాను కాలక్రమేణా ఆ వృత్తే కులంగా మారింది. కాబట్టి చాలా మటుకు మనం చౌడేశ్వరి అమ్మవారి ఆలయాలు చూసినప్పుడు దేవాంగులు ఎవరైతే ఆ వృత్తిలో ఉంటారో వాళ్ళు అమ్మవారిని కొలవడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా అమ్మవారు మనకు వస్త్రాలను అందించేటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవాంగ మునిని రక్షించడానికి తీసుకున్నటువంటి పార్వతీదేవి తీసుకున్నటువంటి అవతారమే చౌడేశ్వరి దేవి అని మనకు పురాణాలు తెలుపుతాయి. కాబట్టి అమ్మవారికి ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా అమ్మవారికి వస్త్రాలంకరణ అనేటువంటిది జరుగుతుంది. దానికి కారణం కూడా ఒకటి ఇదే అనేటువంటిది మనకు పురాణాలు తెలుపుతాయి. ఆ విధంగా మనము చౌడేశ్వరి అమ్మవారిని ఆ తేజవంతమైన జ్ఞానం మనకు ఆ వెలుతురు రూపంలో మనకు కూడా అమ్మవారు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఈ పంచరాక్షసుల గురించి చెప్పుకుంటే ఇంకా అర్థగంట అవుతుంది. వారి యొక్క క్యారెక్టరిస్టిక్ అంటారు కదా, వ్యక్తిత్వం, దానికి వస్త్రాలంకరణకు మన జ్ఞానానికి దగ్గర సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఏదో ఒక రోజు దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. ఆ విధంగా చౌడేశ్వరి అమ్మవారు అనగానే మనకు ఒక మెరుపుతో కూడినటువంటి పార్వతీ శక్తిగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం అమ్మవారిని ప్రార్థించాలి అనేటువంటి తెలుసుకుంటూ హరిఓం స్వస్తి. మీరు ముగించండి. ఈరోజు కార్యక్రమం గురించి అట్లా ఇవాళ ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు మీరే చూశారు. చాలా చక్కగా అమ్మవారి జయంతి ఉత్సవాల్లో మీరందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఇలాగే కార్యక్రమాలన్నీ కూడాను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాం. తల్లి గురించి ఏం చెప్తామండి కదా, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మేము చూసే పెరిగాము. ప్రతి ఊరు కూడా ఎంతో పేదరికమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. నేటి కాలానికి ఉన్నటువంటి వస్తువులు చిన్నతనంలో లేదని నేను అనుకుంటాను. మేము చాలా చెప్పాను, పేదతోలిన ఇల్లు నేను ఉండింది పుట్టింది. కాబట్టి మీరు చెప్పేది బాగుంది, నేను కూడా చెప్తున్నానంటే అట్లాంటి కష్టాలు చూసి వచ్చినారని లెక్క కదా. ఇప్పుడు హాస్పిటల్లోనే ఏసీ ఉంటుంది డెలివరీ టైంలో, కానీ మేము పుట్టింది ఇంట్లో కదా. కాబట్టి నేటి కాలానికి వస్తువులు చాలా వచ్చేసాయి, దానివల్ల రోగాలు పెరిగిపోయినాయి. దానికి సిజరీలు కూడాను చాలా వరకు వచ్చేసాయి. కాబట్టి పూర్వకాలంలో అలా ఉండేది కాదు. ఇసరాయిలో రుబ్బి పిండి చేసేటువంటి వాళ్ళు
ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, కష్టసుఖాలు పంచుకునేటువంటి వాళ్ళు. తల్లి రుణం తీర్చుకోలేము, తండ్రి రుణము తీర్చుకోలేము, గురు రుణము తీర్చుకోలేము, ఋషి రుణము తీర్చుకోలేము. కానీ ఇటువంటి మన సంస్కృతిలో వాళ్లకు పెద్దపీట వేసినటువంటి ఋషులకు, మునులకు ఎప్పుడు కూడా శిరసన వహించే పాదాలను చేసుకోవాలి. కాబట్టి తల్లి ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను మన పిల్లలకి తనను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. నాకు తెలిసినట్టు ఏ పురాణం కూడా తీసుకున్నా తల్లి పిల్లలు ద్వేషించుకొని కొట్టుకున్నట్టు లేదు. కానీ కలియుగంకి వచ్చేసరికి అటువంటి ద్వేషాలు, కొట్టుకోవడము, తల్లిదండ్రులంటే లెక్క చేయకపోవడము, అవమానంగా మాట్లాడడము, హింసపరచుకోవడము, ఇలాంటివన్నీ కూడాను కలి ప్రభావం వల్ల జరిగిపోతూ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడల్లా కూడా బాధాకరమైనటువంటి సంఘటనలు అవన్నీ కూడా. కాబట్టి నవమాసాలు మోసి కానీ పెంచి వాళ్ళు తిన్నా తినకపోయినా, నాన్నకు అబద్ధం చెప్పైనా ఓ రొట్టెముక్క ఎత్తి పెట్టి నా కొడుకు ఇష్టమని చెప్పి, కూతురికి ఇష్టమని చెప్పి తినిపించినటువంటి తల్లులు ఎంతోమంది, అందులో మీరు ఉన్నారని అనుకుంటున్నాను. కాబట్టి తండ్రి తన రిక్షా దొక్కుతాడో, కట్టుకొడతాడో, పనికి పోతాడో, మిల్లుకి పోతాడో, ఏం చేస్తాడో తెలియదు. కానీ ఒకే చొక్కా వారు వేసినటువంటి తండ్రులు కూడా ఉంటారు. చినిపోయినటువంటి ప్యాంటుకి పిన్నులు వేసుకుంటుకొని, చెప్పులు లేకపోతే ఆ చెప్పులకి కింద పిన్ను వేసుకొని వాళ్ళు కుటుంబ భారాన్ని మోసేదానికి సిద్ధపడి ఉంటారు. పెద్ద పెద్ద కుటుంబాలు కాబట్టి వాళ్ళ కష్టాలు చాలా కష్టంగా ఉంటాయి. నేడు మేము పడతానికి కష్టమే కాదు, చెప్పాలంటే మా కష్టం కష్టమే కాదు, కానీ కష్టంగా దాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి అటువంటి కష్టాలు పడకుండా మా పిల్లలు బాగుండాలని చెప్పేసి మీరు గడ్డి తాగో ఏం చేసో పిల్లల్ని చదివించి ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. కాబట్టి అది వాళ్ళు గుర్తించి మిమ్మల్ని చేతకానటువంటి సమయంలో చేదుడు వాళ్ళుగా ఉండు వాళ్ళని చూసుకొని, బా ఈ కాలానికి నాలాంటి వాడు కొడుకుంటున్నాడు, సో అమ్మాయి ఉంది, సో మాకు అత్తా కూడా బాగున్నారు, సో మాకు చేతకానికి చూసుకుంటున్నారు అనేటువంటి సంతోషంగా వాళ్ళు జీవించాలి. కానీ ఏ ధర వీళ్ళు ఇంత చేసిన దానికి మాకు ఇటువంటి శిక్ష వేశారు అనేటువంటి భావన లేకుండా ఆ అమ్మవారు కలుగజేస్తుందని నేను భావిస్తూ అలాంటి ఆలోచనలు లేవాలి. ఈరోజు చూడండి, కొలంబియాలో భూకంపం వచ్చి దాదాపు 3,000 మంది చనిపోయారు. సో కాబట్టి అది చాలా నాకే సంఘటన బాధలు అవన్నీ నాకే కనిపిస్తాయి, ఎందుకో తెలియదు. కాబట్టి మన ఇంట్లో జరిగితేనో మన వీధిలో జరిగితేనో బాధపడడం కాదు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఏ జీవికి జరిగినా మనం కరుణ చూపిస్తామే. సార్ చెప్పారు ఇందాక, కరుణ, ప్రేమ, దయ, రక్షణ ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడే మనిషి కూడా భగవంతుడు అవుతాడు. ఇప్పుడు ఆయన అమ్మవారు చెప్పింది ఒక మనిషి నుంచి పుట్టుకొచ్చిందే కదా కదా అమ్మవార్లే ఉంటారు ఎక్కడ పోయినా మీరు చూస్తే. పులేకమ్మ, మారమ్మ, ఎల్లమ్మ, చౌడమ్మ, దుర్గమ్మ కదా. మీరు ఎక్కడ తీసుకున్నా వీళ్ళ ఇద్దరు లేకుండా ఎక్కడా గుడి ఉంటుందంట. ఎవరెవరు? ఒకటి అమ్మవారు, 2 ఆంజనేయుడు. వీళ్ళు లేకుండా గుడులు లేవు, ఎవరు లేరు. రాముడు అన్నా లేకుండా జాగా ఉండొచ్చు, కానీ ఆంజనేయుడు అమ్మవారు లేకుండా ఎవరు లేదు. మీకు నేతలపల్లి తెలిసింటే అక్కడ లక్ష్మీదేవి గ్రామదేవత ఇక్కడే తెలుసిన. ఎవరిని గెస్ట్ చేస్తారా? గ్రామదేవత లక్ష్మీ ఉంటుంది, కానీ నేను ప్రతిష్ఠ చేశాను. కాబట్టి అటువంటి అమ్మవారు అనేక రూపాలు దాల్చుకుంటూ మనల్ని ఒక కులానికి, ఒక వర్ణానికి, ఒక అధిపతిగా ఆమె ఉంటూ మన చేత పూజలు అందించుకుంటూ ఉంది. ఒకరికి ఎక్కువగా తక్కువ అని ఎప్పుడు కూడా ఉండడు. ప్రతి ఒక్క భగవతి అమ్మవారు దేవుళ్ళంతా కూడా ఒకటే అనే భావన ఎప్పుడు వస్తుంది అంటే నీ యొక్క ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు. గ్రంథాలని ఏం చెప్తున్నాయి? ధర్మవేగ చెప్తుంది, మహాభారతం వేరే చెప్తుందా? జూది వాడద్రా ఇట్లా అయిపోతుంది పరిస్థితి. ఎప్పుడు చేస్తే కలియుగంలో చేస్తా జరుగుతుందా లేదా? షూరిటీ వేస్తున్నారా లేదా? నేను ఉంటాను నీకేం ముందుకు పోతున్నారా లేదా? దానివల్ల నువ్వు బాధలు పడుతున్నావా లేదా? అదే కదా మహాభారతం చేసి ఇచ్చింది కదా. అరే తండ్రి వారికి గౌరవించకపోతే ఎవరైనా కూడా నేను అయిపోతారని చెప్పిందే కదా రామాయణం. ఇంకేముంది కదా. మీరు ఏ గ్రంథాలు తీసుకున్నా కూడా ధర్మము అనేటువంటిది ఉంది, సత్యం అనేది ఉంది. అవన్నీ కూడా ముందుగా ఎందుకు జరిగాయంటే కలియుగంలో ఆ గ్రంథాలు చదువుకుంటూ జీవనాన్ని చేస్తే మీరు కూడా తప్పకుండా స్వర్గస్థులే అవుతారు, మోక్షానికి కారకులే అవుతారు. మీకు కూడా ఎంత కష్టం వచ్చినా ధర్మం విడవలేదు అంటే భగవంతుడు వచ్చి చెయ్యూతులు కృష్ణ పరమాత్మ ఎలా ఇచ్చారో
శ్రీరాములు వారు మహావిష్ణు రూపంగా వచ్చి ఎలా కాపాడారో జగన్మాత అయినటువంటి దేవి చండికలో పొద్దున్నే స్వామి కొన్ని శ్లోకాలు చెప్పినప్పుడు చెప్పాడు, నారాయణ నమోస్తుతే చెప్పాడు కదా. అలా అమ్మవారు వచ్చి ఎలా కాపాడిందో భగవంతుడు అలాగే వచ్చి మనల్ని కాపాడుతాడని చెప్పడానికే ఇవన్నీ ఒక నిదర్శనంగా ఏర్పాటు చేసుకుంటూ ప్రతి ఒక్క దేవతకి ఉత్సవాలు, ఊరేగింపులు, దీపాలు ఇవన్నీ జరగాలి. కాబట్టి అనేకమైనటువంటి రీతులలో ఒక్కొక్క నెల ఒక్కొక్కసారిగా ఇప్పుడు నవరాత్రులు వస్తాయి, అమ్మవారికి జరుగుతుంది. వినాయక ఉత్సవాలు వస్తాయి, వినాయక జరుగుతుంది. కార్తీక మాసం వస్తుంది, శివుడు జరుగుతుంది. పురాణాలు వస్తాయి, మాఘ పురాణాలు వస్తాయి. ఇలా వచ్చినప్పుడల్లా కూడా మనము ఒక వ్యక్తి చేసినటువంటి ఆరాధన వల్ల జరిగినటువంటి ఫలితాన్ని మనకు పుస్తకాలలో రూపాల్లో అందించి ఈ ఋషి ద్వారా ఇటువంటి వ్యక్తిని లాభం పొందాడు అని చెప్పడానికి మనకి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి చదివి వదిలేయకుండా, విని వదిలేయకుండా దాన్ని ఆచరించినప్పుడు తప్పకుండా సత్ఫలితాలు ఉండనే ఉంటాయండి, ఖచ్చితంగా ఉండలేవు. చూడండి, అమ్మవారు 4 చిరుకులు వేసుకోవాలి మనకు, పడాలంటే ఎంతసేపు కదా. కాబట్టి ఆమె కూడా ప్రకృతి అంటేనే కదా తల్లి, ప్రకృతి అంటే తల్లే కదా. కాబట్టి ఆమె కూడా సంతోషపడి 4 చిరుకులు వేస్తూ ఉంది. ఇంతకంటే మనకు ఏం భాగ్యం కావాలి చెప్పండి. కాబట్టి మీకు అందరికీ కూడా ఆయురారోగ్యం ఇచ్చి ఆ భగవంతుడికి జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను ఉల్లాసంగా, ఉత్సాహంగా మీకు చాలైనటువంటి సహాయం చేసి ఇటువంటి దేవాలయం ముందుకు తీసుకువెళ్ళాలని మన బృందానికి అందరికీ కూడాను ఆ అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్ష ఉండి ఆమె చల్లని దీవెనలతో మనము జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ జై బోలో చౌడేశ్వరి మాతాకి, మహాకాళీకి, మహాలక్ష్మికి, మహాసరస్వతికి, శ్రీరాంబ లోకపావని మాతాకి.
నీరాజనం నీరాజనం